నమస్కారం అండి, నేను మణికుమార్ని. ఈరోజు మీకు చూపించే ఒక ప్రత్యేకమైన కలెక్షన్. మీకు కూడా తెలుసు, ఆ విగ్రహం అనేది మీరు ఫోటోల్లో చూసే ఉంటారు. బట్ విగ్రహం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి విగ్రహాన్ని మేము పంచలోహంలో ఒక వ్యాపారవేత్తకి దీపావళి రోజు అందించడానికి మేము తయారు చేసాం. బట్ 4 నెలలు పట్టింది. ఆ విగ్రహం ఈరోజు మా చేతికి అందిందనమాట. అది మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా ఆ మూర్తి గురించి మీకు అందరికీ తెలుసు, కానీ ఎలా పట్టుకోవాలి, అది ఇంటికి ఎలా తెచ్చుకోవాలి, ఆయన పూజించడం వల్ల ఏంటి అనేది ఇవన్నీ కూడా మీకు చెప్తాను. మీకు చూపిస్తున్న విగ్రహం వచ్చేటప్పటికి స్వర్ణాకర్షణ భైరవ, అలాగే ధనాకర్షణ భైరవ. ఇక్కడ ఒకవైపు చూస్తే ఆయన 6 చేతులతో ఉంటారు. ఒక లక్ష్మీదేవి, ఇంకో కుబేరుడు. ఇద్దరు కూడా ధనాన్ని సమకూరుస్తూ ఉంటారు 2 చేతులతో. ఇంకో 2 చేతులతో ఆయన మొత్తం మీకు చూడండి, ఇక్కడ స్వర్ణ కలశంలో ఆ ఒక్క ధనాన్ని నింపుతున్నారనమాట. అలాగే ఆయన 6 భుజాలతో ఆవిర్భించిన స్వర్ణాకర్షణ భైరవుడు. యాక్చువల్గా ధనానికి మూలం ఈయనే, ధనాన్ని ఇచ్చేది ఈయనే. అలాగే ఆ ధనాన్ని ధర్మబద్ధంగా ఖర్చు ఎలా పెట్టాలో కూడా దారి చూపించేది ఇదే. ధనం ఎప్పుడు వస్తుందంటే మన కర్మ కరిగినప్పుడే. అలాగే మనకి ఏదైనా విగ్రహం కానీ, ఫోటో కానీ, ఏదైనా సరే దేవుడి గురించి కానీ చెవులో పడేది కూడా మన కర్మ కరిగినప్పుడు, మంచి రోజులు వచ్చినప్పుడే ఇలాంటివి అనేది మన కంట్లో పడుతూ ఉంటాయి. యాక్చువల్గా ఇది పంచలోహంలో మేము చేయించిన చాలా చాలా స్పెషల్ ప్యాట్రన్. ఇది చోళా స్కల్ప్చర్ అనమాట. యాక్చువల్గా ఆయన మూర్తి కానీ, ఆయన నెలవంక కానీ, ఆయన 6 చేతులు, ఇక్కడ ఒక లక్ష్మీదేవి, కుబేరుడు, అలాగే కింద పీఠము అందరికీ ముగ్గురుకి. సో చాలా చాలా బాగుంటుంది. ఇంకోటి రస విద్య అంటారు, అలాగే పసుర్వేది. సో ఇవన్నిటికీ మూలం ఈయనే అనమాట. అలాగే ఆ రస విద్య ద్వారా రాగిని, అంటే ఏ లోహాన్నైనా బంగారంగా మార్చే ఒక తంత్రం, అది మనకి అందించింది కూడా ఈయనే అనమాట. స్వర్ణాకర్షణ భైరవుడే. సో ఎప్పుడైతే కుబేరుడి దగ్గర ఖజానా తగ్గుతుందో, ఎప్పుడైతే దేవతలకి వాళ్ళ అవసరాలు తీర్చాలో, ఆ టైంలో ఈయన స్వర్ణాకర్షణ భైరవుడుగా ఆవిర్భవించి లక్ష్మీ కళని పెంచుతాడు. అలాగే కుబేరుడు కావాల్సిన నిధిని, ఖజానాని ఎప్పుడూ ఈయన అనుగ్రహిస్తూనే ఉంటాడు. సో అలాంటి విగ్రహాన్ని ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఈ విగ్రహాన్ని మనం పూజించడం వల్ల ధనాకర్షణ, స్వర్ణాకర్షణ, సో ఇవన్నీ కూడా జరుగుతాయి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి కూడా చూడండి. స్వర్ణాకర్షణ మంత్రం, స్వర్ణాకర్షణ యంత్రం అనేది కూడా మీకు తెలుసు. ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా మంగళవారం, శుక్రవారం పసుపూలతో స్వామివారిని ప్రార్థించాలి. అలాగే ప్రతినిత్యం కూడా స్వర్ణాకర్షణ మంత్రం మనం పఠించడం వల్ల చాలా చాలా అనుగ్రహం అనేది ఈ నుంచి మనకి అందించబడుతుంది. అలాగే ఏ వ్యాపారమైనా, సినీ రంగమైనా, పొలిటికల్ అయినా, లేకపోతే ఏ రంగంలో అయినా సరే ఈయన ఒక విగ్రహాన్ని పెట్టి మీరు ఆరాధించడం చాలా చాలా మంచిదన్నమాట.